చిరంజీవి చిన్ననాటి మిత్రులు డాక్టర్ సత్యప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చిరంజీవిగా మారినటువంటి కొనిదెల శంకర్ వరప్రసాద్ అసలు చిన్ననాటి జ్ఞాపకాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన ఏ విధంగా ఉండేవారు, మనతో చిరంజీవి బాల్య మిత్రులు డాక్టర్ సత్యప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియని అనేక విషయాలని ఆయన నుంచి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, చిరంజీవి గారు మీరు బాల్య స్నేహితులు అయితే చిన్నతనంలో చిరంజీవి గారు ఏ విధంగా ఉండేవారు, మీ స్నేహం ఏ విధంగా చిగురించింది? మాకిద్దరికీ చెరో సైకిల్ ఉన్నా ఒక సైకిలే వాడాలి. ఒక వారం ఒక సైకిల్, ఒక వారం ఒక సైకిల్. ఈ వారం ఒకళ్ళు సైకిల్ ఫ్రంట్ని కూర్చుని కబుర్లు చెప్పాలి, ఒకళ్ళు సైకిల్ తొక్కాలి. నెక్స్ట్ వీక్ అలాగా. అది చాలామంది ఆశ్చర్యపోయారు అనమాట. ఈ పిల్లలు ఏంటి ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అని. అక్కడ పాతకాలం దాటి ఒక నెయ్యి ఉండేది, అక్కడ చుట్టూ దాని మీద చిన్న దిమ్మలు ఉంటాయి. అక్కడ కూర్చొని ఒక అరగంట కబుర్లు, వెలిగి 24 గంటలు సరిపోమే ఇలా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు అనేవారు. అట్లా ఉండేది. ఇక కొణిదెల వెంకటరావు గారి ఇన్స్పిరేషన్ ఉంది కదా, ఆయన అసలు ఇది నాది అది నీది అని అనుకోకూడదని చెప్పారు మాకు చిన్నప్పుడే. ఫ్రెండ్స్ మనది మనది అనుకోవాలి, ఆ విధంగా జరిగేది. అయితే చాలా అల్లర్లు చేసేవాడు. ఎలాగంటే ఒకరోజు 4 ఆడవాళ్ళు వస్తున్నారు, మేము వెళ్తున్నాం. ఈ శంకర్బాబు ఏం చేశాడు, కుంటుకుంటూ నడుస్తుంటే అందులో పెద్దవాడు, పాపం పిల్లాడు ఎంత బాగున్నాడండి, కానీ దేవుడు ఏంటో ఇలా పెట్టాడు, అవతారం పెట్టాడు, కుంటుకుంటూ వెళ్తున్నాడు అని జాలిపడింది. సరే మేము వెళ్ళి వచ్చేస్తున్నాం. వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇటు వచ్చారు. ఇది మర్చిపోయి మామూలుగా నడిచేస్తాం. ఆరి పిల్లాడా ఎంత ఏడిపించాడు, నటించాడు అనమాట. అలాగా నిజంగా కుంటోడు కాదని ఆవిడ ఎంత ఆనందపడిపోయిందో. ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ చాలా ఉండేవి అందరినీ, కానీ ఎవరు హర్ట్ అయ్యేలాగా మటుకు కాదు. సరదా సరదా, తనకి ఎప్పుడు అందరూ నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అది అంటే స్కూలు అలాగే కాలేజీ, స్కూల్లో తర్వాత కాలేజీ అంటే కొంత మార్పులు జరుపులు ఉంటాయి. స్కూల్లో ఎలా ఉండేవాళ్ళు, ఆ తర్వాత కాలేజీ ఎలా ఉండేవాళ్ళు? ఎక్కడైనా ఒకటే, హుషారుగా ఉండడం. నర్స్పూర్ కాలేజీలో నేవీలో ఉండి ఇలా వచ్చాడంతే, అందరికీ లీడర్ అయిపోవడమే తనిక. అలాగే కాలేజీలో జయాంధ్ర ఉద్యమంలో తను అప్పటికి మా నర్స్పూర్ కాలేజ్ స్టూడెంట్ కాకపోయినా లీడర్ తనే. వెంకయ్యనాయుడుతో రోజు మాట్లాడడం అలా ఉండేది. అంటే అతనిలో ఉన్న చురుకుదనం పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఆకర్షించేది, ముందు పెట్టేవారు తన్ని. అది తన లక్షణం. ఇక ఫ్రెండ్స్ అంటే రైల్లో 60 మంది ఉంటే 60 మంది ఫ్రెండ్స్ అయిపోతారు తనకి 5 నిమిషాల్లో. అది తన కెపాసిటీ, అది ఇప్పటికీ ఉంది. అలాగే వాళ్ళకి లోపల ఏమున్నా కూడా తను చూస్తే కరిగిపోవాల్సిందే, తన ఆప్యాయతకి లొంగిపోవాల్సిందే, ఎలాంటి వాళ్ళు అయినా సరే. మరి రాజశేఖర రెడ్డికి మేము రాజకీయాల్లో ప్రత్యర్థులమైనా రాజశేఖర రెడ్డికి చాలా ఇష్టం. ఆయన కడప తీసుకెళ్ళాడు, అప్పట్లో జగన్ దగ్గరుండి అన్ని ఓడించాడు పిల్లాడు. అలా ఉండి అనమాట. చంద్రబాబు నాయుడు, ఇవాళ మోడీ గారు కూడా అవకాశం వస్తే చిరంజీవిని పక్కన పెట్టుకోవాలనుకుంటారు కదా. అందరికీ ఇష్టమే చిరంజీవి అంటే. భాషాపరమైన భేదాలు ఉండవు, రాష్ట్ర భేదాలు ఉండవు. అందరికీ కూడా యూనివర్సల్గా చిరంజీవి చిరంజీవి చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి, అలాగే ఇప్పుడు ఈశ్వరమరుడుగా వస్తున్నటువంటి శంకర్ వరప్రసాద్కి సంబంధించి కూడా అటు ప్రపంచానికి ఇప్పటి వరకు తెలియని అనేక కొత్త విషయాలు ఆయన బాల్యమిత్రుడు డాక్టర్ సత్యప్రసాద్తో తెలుసుకుని ఉన్నాం. పూర్తి ఆయుష్తో ఆయన మరిన్ని సినిమాలు చేయాలి, అలాగే అందరినీ కూడా ఆనందింపచేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, టెన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ప్రముఖులు విశేష చెప్తూ ఉన్నారు. చిరంజీవి చిన్ననాటి బాల్య స్నేహితులు కూడా మెగాస్టార్ చిరంజీవి బర్త్డేని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నారు సొంతూరులో. ఇక చిరంజీవితో తమకున్న చిన్ననాటి జ్ఞాపకాలను కూడా తన ఫ్రెండ్స్ 10 టీవీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇక చిరంజీవి బర్త్డే సందర్భంగా
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే దానికి మళ్ళీ రీట్వీట్ చేశారు చిరంజీవి. నీలాంటి తమ్ముడు ఉన్నందుకు ఎల్లవేళలా నీకు నా ఆశీర్వచనాలు ఉంటాయంటూ కూడా చిరంజీవి రీట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అన్న టైటిల్ తో ఉన్న గ్లింప్స్ ఫ్యాన్స్ కు బర్త్డే గిఫ్ట్ గా అందించారు దర్శకుడు అనిల్ రావిపూడి. 2026 సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.